హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. టోటల్ 80 వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ జూనియర్ కోర్ట్ అటెండెంట్స్కి సంబంధించి మనకు వేకెన్సీస్ ఫిలప్ చేస్తూ ఉన్నారు. లెవెల్ 3 పే స్కేల్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దట్ మీన్స్ మనకి ఇంక్లూడింగ్ ఎలివెన్సెస్ అన్నీ కలుపుకొని స్టార్టింగ్ శాలరీ మనకి 46,210 రూపీస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే 10th క్లాస్ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది రికగ్నైజ్డ్ బోర్డ్స్ ద్వారాగా. అండ్ అలానే మినిమం 1 year డిప్లొమా ఇన్ కుకింగ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ అలానే ఇక్కడ 3 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. ఏదైనా ప్రెస్టీజియస్ హోటల్లో కానీ, రెస్టారెంట్లో కానీ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ, లేదా గవర్నమెంట్ అండర్టేకింగ్స్లో కానీ. అండ్ ఏజ్ లిమిట్ మనం గమనించినట్లయితే మనకి మినిమం ఏజ్ 18 years, మాక్సిమం 27 years ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్. అండ్ మెథడ్ ఆఫ్ సెలక్షన్ మనం ఇక్కడ గమనించినట్లయితే క్యాండిడేట్స్కి ముందుగా అయితే రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, ఆబ్జెక్టివ్ టైప్ రిటర్న్ టెస్ట్. అండ్ ఆ తర్వాత మనకి ప్రాక్టికల్ ట్రేడ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఆ తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఫైనల్గా క్యాండిడేట్స్ని అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఎగ్జామినేషన్ ఇక్కడ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. టోటల్ 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దట్ మీన్స్ 200 మార్క్స్లో మనకు వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ ప్రకారంగా మనకైతే జాబ్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎగ్జామ్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి దగ్గరలో బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నంలో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ అండ్ పేమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్కి మనము అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 23rd August 2024 నుంచి 12th September 2024 లోపు మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ అప్లికేషన్ ఫీజు మనం గమనించినట్లయితే 400 రూపీస్ ఫీజు అనేది అప్లికెంట్స్ పే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ ఫిజికలీ ఛాలెంజ్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్కి ఇక్కడ 200 రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.